ఆత్మ బంధువులందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీ తిరుమలనాథ టిఎంసి ఛానల్లో మహాభారతం లోని మహనీయుల గురించి తెలుసుకుందాం. నిన్న విదురుడి గురించి తెలుసుకున్నాం, ఈరోజు భీష్ముడి గురించి తెలుసుకున్నాం. తన తండ్రికి పెళ్లి చేయాలన్న సంకల్పంతో ఆజన్మ బ్రహ్మచారిగా ప్రతిజ్ఞ చేశాడు భీష్ముడు. అటువంటి మహానీయుడి గురించి జ్ఞానాన్ని అందించడానికి మిర్యాలగూడ నుండి శ్రీదేవి మేడం వచ్చి ఉన్నారు. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు టిఎంసి ఛానల్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం తస్మై శ్రీ గురవే నమః. విశ్వగురువు, మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్లో పార్టిసిపేషన్ చేసిన వారందరికీ, వింటున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం అండి. నాకు ఈ ఆత్మగానాన్ని అందించిన నా గురువులందరికీ కూడా ప్రణామాలండి. నా పేరు శ్రీదేవి, మాది మిర్యాలగూడ. మహాభారతంలో మహానీయులు అనే కాన్సెప్ట్స్తో ఈరోజు టిఎంసిలో నేను ఎంచుకున్న పాత్ర భీష్ముడు. భీష్ముడు అనగానే చాలా మందికి భీష్ముడి గురించి తెలిసి ఉంటుందండి. అలాంటి భీష్ముడి గురించి నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను అందివ్వాలనుకుంటున్నాను. మొదటగా భీష్ముడి జననం ఎలా జరిగింది అనేది తెలుసుకుందాము. ఒకరోజు బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడి దగ్గర కొంతమంది ఋషులు వాళ్ళతో చర్చిస్తూ ఉండగా ఒక దేవకన్య అక్కడికి వస్తూ ఉంది. దేవకన్యని చూసిన చాలా అందంగా ఉంటుంది ఆమెని చూసిన వెంటనే ఋషులలో ఒక ఋషి ఆమెను చూసి కామానికి లోనవుతాడు. ఆమె కూడా ఆయనను చూస్తుంది. అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. బ్రహ్మదేవుడు కళ్ళు తెరిచిన తర్వాత ఆ విషయాన్ని గమనిస్తాడు. గమనించి ఆయన అంటాడు, ఋషి అంటేనే అన్నిటినీ త్యాగం చేసిన వారు, అలాంటి అంత గొప్పవాడివి నువ్వు, ఇంత తపస్సు చేసి స్త్రీ వ్యామోహానికి లోనయ్యావు, ఇది నీకు తగదు, కాబట్టి నువ్వు భూలోకంలో జన్మ తీసుకోమని ఆయనకి శాపం ఇస్తాడు. ఆయన భూలోకంలోకి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ దేవకన్య బ్రహ్మదేవుణ్ణి అడుగుతుంది, స్వామి, ఈ తప్పిదం జరగడానికి కారణము నేనే కాబట్టి మీరు నన్ను క్షమించండి అని అడుగుతుంది. నీవే ఇష్టపూర్వకంగా ఒప్పుకున్నావు కాబట్టి నీవు కూడా భూలోకంలో జన్మ తీసుకోమని చెప్పేసి ఆమెను కూడా పంపిస్తాడు. అలా జన్మ తీసుకొని వచ్చిన ఆమెనే, పైనుండి కిందికి వచ్చిన ఆమెనే గంగాదేవి. గంగాదేవిగా జన్మ తీసుకున్న ఆమె ఒకరోజు సాయంత్రం విహారానికి వెళ్ళినప్పుడు శంతన మహారాజు గుర్రంపై వన విహారానికి వస్తాడు. అప్పుడు ఆమెను చూస్తాడు. చూసి ఏమంటాడంటే, వాళ్ళిద్దరూ జన్మ తీసుకోవడానికి ముందు ఒక విషయం జరుగుతుందండి, అది మెయిన్గా చెప్పాలి. అష్టావసువులు అనే వాళ్ళిద్దరూ భూమి మీదకి జన్మ తీసుకోవడానికి బ్రహ్మదేవుడు శపించిన కారణంగా ఎప్పుడైతే వస్తారో అప్పుడు అష్టావసువులు వీళ్ళకి ఎదురవుతారు. అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే, మేము అష్టావసువులము శాపానికి గురయ్యాము, మమ్మల్ని మానవులుగా జన్మ తీసుకోమని శాపం పెట్టాడు వశిష్ఠ మహర్షి, అలా వెళ్తున్నాము, మరి మీరెక్కడికి వెళ్తున్నారమ్మా అంటే, మేము ఇలా శాపానికి గురై, బ్రహ్మదేవుడి శాపానికి గురై మేము భూమి మీద జన్మ తీసుకుంటున్నాము అని చెప్తే, తల్లి, మేము అష్టావసువులము, ఇంత శక్తివంతులము, ఎవరి కడుపులో అంటే వారి కడుపులో పుట్టలేము కదా, మాకు జన్మ తీసుకోవడానికి
మీరు అవకాశం ఇవ్వండి అని ఆమెను అడుగుతాడు. అన్నప్పుడు ఆమె అసలు ఏంటి మీ ఉద్దేశము? మీ వృత్తాంతం ఏంటి? అని అష్టావసులను అడుగుతుంది. అష్టావసులు ఏం చెప్తారంటే, మేము వశిష్ఠ మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కామధేనువు కనిపించింది. ఆ కామధేనువు కనిపించినప్పుడు దాని యొక్క మహిమ తెలుసుకున్నాము. మా స్నేహితుడి భార్య రోగగ్రస్తులై ఉండడం వలన కామధేనువు పాలు తీసుకెళ్ళి ఆమెకి ఇవ్వాలి అనే ఉద్దేశ్యంతో మేము ఇక్కడికి వచ్చాము. కానీ వశిష్ఠ మహర్షి కనిపించలేదు. కనిపించనప్పుడు ఆ కామధేనువుని మేమందరము కలిసి తీసుకొని వెళ్దామని జెప్పేసి అనుకున్నాము. అనుకోని తీసుకువెళ్ళి పాలు తీసుకొని ఆమెకి ఇచ్చాము. ఈలోపు వశిష్ఠ మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చి ఆయన ఏం చేస్తాడు? వచ్చేవరకి కామధేనువు కనిపించదు. కామధేనువు కనిపించకపోతే ఆయనకి దివ్య దృష్టి ఉంటుంది. దివ్య దృష్టితో మొత్తం తెలుసుకుంటాడు. తెలుసుకొని ఎవరైతే అష్టావసువులు ఆహ్, ఈయనకి చెప్పకుండా కామధేనువుని తీసుకెళ్లారని జెప్పేసి ఆయన వాళ్ళకి శాపం ఇస్తాడు. ఏమని? మీరు భూమి మీదుగా మానవులుగా జన్మ తీసుకోవాలి అని జెప్పేసి ఆయనకి శాపం ఇస్తాడు. శాపం ఇచ్చినప్పుడు వాళ్ళందరూ గూడా మేము మిమ్మల్ని అడిగి తీసుకోవడానికి అక్కడ అవకాశం లేదు. తనకి సహాయం చేయడానికి ఇచ్చాము అని జెప్పేసి వీళ్ళు వాళ్ళ పరిస్థితి మొత్తం ఆయనకి వివరిస్తారు. వివరించిన తర్వాత తను అంతా తెలుసుకొని వీళ్ళు చెప్పింది కరెక్టే అని నమ్మిన తర్వాత, సరే మీరు జన్మ తీసుకోండి. కానీ మీరేమి అక్కడే ఉండవలసిన అవసరం లేదు. జన్మ తీసుకొని వచ్చేయండి. కానీ ఎవరైతే ఈ కామధేనువుని దొంగతనం చేయడానికో, లేకపోతే ఎత్తుకు వెళ్ళడానికి ప్రేరేపించారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జన్మ తీసుకొని భూమి మీద వాళ్ళు వాళ్ళ జీవిత కాలం ఉండవలసిందే అని చెప్పి చెప్తారు. అంటే సరే అంటారు. అని వాళ్ళు అక్కడి నుండి వస్తూ ఉంటే గంగాదేవి వాళ్ళకి ఎదురవుతుంది. గంగాదేవి ఎదురైతే వాళ్ళు ఇలా జరిగిందమ్మా, ఇలా జరిగిందమ్మా. మీరు అన్ మ మం మేము 8 మందిమి కూడా నీ కడుపులో జన్మిస్తాము. మీరు మేము జన్మ తీసుకోగానే, పుట్టగానే మమ్మల్ని నదిలో పడేయండి. మేము మళ్ళీ ముక్తిని పొందుతాము అని జెప్పేసి చెప్తారు. అంటే ఆమె ఏమని అడుగుతుంది, ఎవరైనా గాని తల్లి పిల్లల్ని కనాలి, వాళ్ళ ముద్దు ముచ్చట్లు చూడాలి, వాళ్ళని పెంచి పెద్దవాళ్ళుగా చెయ్యాలి. ఆ తర్వాత వాళ్ళ పైన తనకున్న మమకారాన్ని తీర్చుకోవాలి. వాళ్ళని తీర్చిదిద్ది ఒక సమాజానికి గాని, ఒక రాజ్యానికి గాని మంచివాడుగా తయారు చేసి వాళ్ళ వాళ్ళ వల్ల తన పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని అనుకుంటారు గానీ, ఇలా మీరు పుట్టగానే చంపేయాలి అని జెప్పేసి అంటున్నారు. ఏ తల్లైనా ఇలా చేస్తుందా? అలా చెయ్యదు. అలా చేయడానికి నాకిష్టం లేదు అని ఆమె జెప్తుంది. అయితే ఆమేమంటది, శాపవశాన వచ్చామండి మేము. మాకు ఓన్లీ మానవ జన్మ తీసుకోవడానికి మాత్రమే ఉంది కానీ, పెంచడానికి, అక్కడ పెరగడానికి మాకు అవకాశం లేదు. కాబట్టి మీరడుగుతున్నారు గాబట్టి, మేము ఏడుగురము కూడా మాకు ఏమైతే శక్తులున్నాయో, ఆ శక్తులన్నీ కూడా ఒక్కళ్ళకి ఎనిమిదవ వాడుగా జన్మించే వాళ్ళకి మేము ధారపోస్తాము. మేమందరము కలిస్తే ఎంత శక్తి ఉంటుందో ఆయనకొక్కడికే ఆ శక్తి ఉంటుంది. మీరు ఆ బాబుకి జన్మ తీసుకున్న తర్వాత మీ దగ్గరే ఉంచుకొని అన్నీ నేర్పించి మీ కోరికలన్నీ ఆయన పైన తీర్చుకోమని జెప్పేసి వాళ్ళందరూ చెప్తారు. అలా చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. గంగాదేవి కిందికొచ్చేస్తుంది. శంతనుడు కలుస్తుంది. శంతనుడు కలిసినప్పుడు వనవిహారంలో ఈమె ఇంత అందంగా ఉంది అని జెప్పేసి ఆమె అందానికి మోహితుడైతాడు. ఎవరండి మీరు అని అడిగితే, నేను గంగాదేవిని అని ఆమె చెప్తుంది. మీరెవరండి అని అడిగితే, నేను ఈ మహా సామ్రాజ్యానికి సామ్రాజ్యాధినేతను, రాజుని. నా పేరు శంతనుడు అని జెప్తాడు. తర్వాత మాకు నిన్ను పరిణయం చేసుకోవాలని ఉంది అని జెప్పేసి ఆమెను అడుగుతాడు. ఆమెను అడిగినప్పుడు ఆమె ఏం జేస్తుంది, ఒక షరతు విధిస్తుంది. ఏంటంటే ఆ షరతు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కానీ నువ్వు ఎప్పుడు కూడా నన్ను ఏ పని చేసినా గాని, ఎందుకు చేస్తున్నావని ఏ రోజైతే నువ్వు క్వెషన్ ఏస్తావో, ఆ రోజు నేను నీ దగ్గర నుంచి వెళ్ళిపోతా. నువ్వు మళ్ళీ నన్నడగొద్దు. రమ్మని గాని, ఇంకా ఎందుకు చేసినావని గాని. ఈ షరతుకి గినక మీరు ఒప్పుకున్నట్లయితే నేను పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. సరేలే అని జెప్పేసి ఒప్పుకొని ఆమెని రాజ్యానికి తీసుకువచ్చి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా, సుఖంగా కాపురం చేసుకుంటూ ఉంటారు. రాజ్యాధికారాన్ని గూడా రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు. కొన్ని రోజులకి ఒక బాబు పుడతాడు. బాబు పుట్టగానే ఈయన
రాణి గర్భవతి అయింది. కుమారుడు వస్తున్నాడు. యువరాజు పట్టాభిషేకం చేసుకోవచ్చు. నాకు రాజ్యానికి వారసుడు వస్తుండని చాలా చాలా సంతోషంగా ఉంటాడు. కానీ ఆళ్ళేం చేస్తారు, జ్యోతిష్కుడిని పిలిపించి రెడీగా ఉంచుతాడు. పుట్టగానే జ్యోతిష్కం చెప్పాలి. ఆయన ఎలా ఉంటుంది, ఇలాంటి సన్నాహాలన్నీ ఆయన చేసుకుంటాడు. కానీ ఆమె ఏం చేస్తుంది, పుట్టగానే ఆ బాబుని తీసుకెళ్ళి నదిలో పడేస్తుంది. నదిలో వేసేస్తుంది. ఏమన్నా అందాము అంటే ఎందుకేస్తున్నావు అని అడగాలంటే ఆమె ఎళ్ళిపోతది. మనం ఆల్రెడీ ముందే ఒప్పుకొని పెళ్లి చేసుకుంటాడు కదా ఈయన. కాబట్టి అడగలేడు. పడేస్తుంది. అలా అలా వరుసగా ఏడుగురిని అందులో పడేస్తుంది. రాజుకి విపరీతంగా బాధైతుంది. అడగలేడు. ఏమి చేయలేడు. చూస్తూ ఊరుకోవాలి. 7 మంది కొడుకులు పుడితే నా రాజ్యం ఎంత బావుంటుంది. నాకెంతమంది వారసులొస్తారు అనేది ఆయన బాధ. ఎనిమిదో వాళ్ళు పుడతారు. ఇంక తట్టుకోలేకపోతాడు. తట్టుకోలేక ఎనిమిదో వాడు పుట్టగానే ఆమెనడుగుతాడు. దేవి నువ్వసలు మనిషివేనా? నువ్వసలు తల్లివేనా? ఏ తల్లయినా గాని తను కడుపున 9 నెలలు మోసి కన్న కుమారుడిని తీసుకెళ్ళి కాలువలో వదిలేస్తూ ఉందా? కనీసం నేను చూడను గూడా చూడకముందే నువ్వు తీసుకెళ్ళి అందులో పడేస్తున్నావు. ఇది నీకు తగదు. ఎట్టి పరిస్థితిలో ఈ కుమారుడిని మాత్రం నేను నీళ్ళలో పడనియ్యను అని జెప్పేసి ఆమెని వారిస్తాడు. వారించినప్పుడు ఆమె అంటుంది, ఇప్పుడు ఈ ప అష్టావసుల జన్మ వృత్తాంతం మొత్తము రాజుగారికి వివరించి, రాజా వాళ్ళు అందరూ శాపవశాన నా కడుపులో జన్మ తీసుకున్నారు. వాళ్ళని పెంచడానికి మనకు అవకాశం లేదు. కానీ ఈయన ఎనిమిదవ కుమారుడు. ఈయన మన దగ్గరే ఉంటాడు. కానీ నేను నీకు పెళ్లి చేసుకున్నప్పుడు ఒక షరతు విధించాను. ఏమని? ఎప్పుడైతే నువ్వు ఎందుకు చేస్తున్నావు అని జెప్పేసి ఎప్పుడైతే అప్పుడు నిన్ను వదిలి వెళ్తా అని. మీరు ఆ షరతును మీరారు. కాబట్టి నేను మీ దగ్గర ఉండే అవకాశం లేదు. ఈ బాబుని గూడా నేను నీ దగ్గర ఉంచను. నేను తీసుకెళ్తున్నాను. తీసుకెళ్ళి రాజ్యానికి కావాల్సిన అర్హతలన్నీ ఉండే విధంగా తయారు చేసి మళ్ళీ నీకు అప్పజెప్తాను అని జెప్పేసి ఆ కుమారుడిని తీసుకొని వెళ్తుంది. అయితే ఇక్కడ ఒకటి మనం తెలుసుకోవాలండి. పురాణాలలో చాలా విషయాలు మనం తెలుసుకోవడానికి ఎంత డీప్‌గా పోము. మనకేది అవసరం ఉంటే అంతవరకే ఉంటాము. చూడండి అష్టావసువులు శాపవశాన ఉన్నారు. మన ప్రకారంగా మన గురువుగారు చెప్పిన ప్రకారంగా మనకేంటంటే తెలుసుకోవాల్సిన విషయము, ప్రతి ఒక్క జీవి జన్మ తీసుకున్నప్పుడు తన తల్లిదండ్రులను ఎంచుకునే అవకాశము, మనము ఎందుకు పుట్టాము, ఇక్కడికొచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది మనకి పూర్వ జ్ఞానం మొత్తం తెలుస్తుంది. మనకి ఏం సాధించడానికి ఈ భూమి మీదకి వచ్చామో, అవి అన్నీ కూడా ఎవరైతే మనకి అవన్నీ సాధించడానికి మనకు సహకరిస్తారో, వారి కడుపున మాత్రమే మనం జన్మ తీసుకుంటాము అని జెప్పేసి, ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మన గురువుగారి దగ్గర నుంచి మనం నేర్చుకున్నాము. అది నాకిక్కడ అప్లై అవుతుంది అనిపిచ్చింది. వాళ్ళు వశిష్ఠుడి దగ్గర శాపం తీసుకున్నారు. తీసుకొని ఏం జేశారు? గంగాదేవిని అడిగారు. ఏమని? "అమ్మ మేము మీ కడుపులో పుడతాము. మాకు ఈ శాపం ఉంది. నువ్వు ఒక మహిమాన్వితురాలివి. నీ కడుపున పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాము. పుట్టగానే మేము జన్మ తీసుకోగానే మమ్మల్ని నదిలో పడేయమని" చెప్పేసి వాళ్ళు పుట్టకముందే ఆమెను అడుగుతారు. ఆమె దానికి ఒప్పుకుంటుంది. దీన్ని బట్టి మనం ఏం జేయాలి? మనమేం అర్థం జేసుకోవాలి? మన పుట్టుక మన ఇష్ట ప్రకారమే జరిగింది. మన జీవితంలో మనము ప్రతి ఒక్క విషయం కూడా పుట్టుక ముందే అన్నీ డిసైడ్ చేసుకొని, అన్నిటికి యాక్సెప్ట్ చేసి ఈ భూమి మీదకి వచ్చాము. కాబట్టి ఇక్కడ జరిగే ప్రతి విషయం కూడా మనం యాక్సెప్ట్ చేసుకోవాలి తప్పితే, ఇది నా జీవితంలో ఎందుకు జరిగింది? నేనేం చేశాను? అని జెప్పేసి ఎప్పుడూ గూడా అనుకోకూడదు అని నాకనిపించింది. మీరు గూడా ఆలోచించండి. ఇంకా తర్వాత కథలోకొస్తే భీష్ముడు గంగాదేవి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి తను ఏం జేసింది? మంచి విద్యా బుద్ధులు చెప్పించింది. చక్కగా ఆయనను పెద్ద చేసింది. పెద్ద చేసిన తర్వాత వశిష్ఠ మహాముని దగ్గరికి పంపించింది. వశిష్ఠుడు అంటే చాలా గొప్పవాడు. విద్యాభ్యాసానికి ఆయన దగ్గర పంపించింది. ఇప్పుడులాగా ఎవరిష్టమైన స్కూల్ వాళ్ళు పంపించడము, పొద్దునెళ్ళడము, సాయంత్రం తీసుకురావడం అలా లేదండి. అప్పుడేంటి ఒక గురువు దగ్గరికి మనం పంపించామంటే ఒక బాలుడిని తీసుకెళ్ళి అక్కడ అప్పగించి, ఆయన విద్యాభ్యాసం మొత్తము కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొస్తారు. అప్పుడేంటంటే, ఎప్పుడు గూడా 24 గంటలు ఎల్లప్పుడూ గురువు పర్యవేక్షణలో, గురువు సేవలో ఉన్నట్లయితే వాళ్ళకి మంచి విద్యాభ్యాసం జరుగుతుంది. అన్నీ నేర్చుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అని పూర్వపు రోజుల్లో
తీసుకెళ్ళి అక్కడ అప్పజెప్పేస్తది. వశిష్ఠుడి దగ్గర. వశిష్ఠుడి దగ్గర మొత్తం అంతా విద్యను అభ్యసిస్తాడు. విద్యను అభ్యసించి అక్కడ అయిపోయింది అని చెప్పినప్పుడు మళ్ళీ తల్లి దగ్గరికొస్తాడు. తల్లి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు తల్లి, కొడుకు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు పరశురాముడొస్తాడక్కడికి. అప్పుడు ఏమడుగుతుందంటే గంగాదేవి, "నాయనా నీ విద్యాభ్యాసం పూర్తయిందా?" అని అడుగుతుంది. అంటే, "అయింది మాత" అని ఆయన చెప్తాడు. నేనొక క్వెషన్ అడుగుతా దానికి ఆన్సర్ చెప్పమని ఆమె అంటుంది. ఏమని? పరశురాముడు గొప్పవాడా? శ్రీరాముడు గొప్పవాడా? అని అడుగుతుంది. అడిగితే ఆయన ఏం జెప్తాడు? శ్రీరాముడు గొప్పవాడు అని జెప్తాడు. అప్పుడే పరశురాముడొస్తాడు. పరశురాముడికి చాలా కోపమొస్తుంది. నేనింత గొప్ప శక్తివంతుడిని నన్ను గొప్పవాడని జెప్పకుండా శ్రీరాముడిని గొప్పవాడుగా అని చెప్తున్నాడీయన అని జెప్పేసి ఆయన ఏం జేస్తాడంటే గురువు గదా! మొత్తము పూర్తిగా తెలుసుకోవాలి గదా! ఏం జేస్తాడంటే, ఎందుకు పరశురాముడి కంటే శ్రీరాముడు గొప్పవాడని చెప్పావు అని జెప్పేసి ఆయనను అడుగుతాడు. అడిగితే మహర్షి మీరు చాలా మహనీయులు. మీకు నా ప్రణామాలు. నేనెందుకు శ్రీరాముడిని గొప్పగా చెప్పాను అంటే, మీరు తల్లిని చంపేయమని తండ్రి చెప్పగానే, తండ్రి మాటకి ఎందుకు, ఏమిటి అని అడగకుండా మీ తల్లిగారిని చంపేస్తారు. కానీ శ్రీరాముడు తండ్రి మాట విని, తండ్రి కోసము 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాడు. మీ బాధ ఒక్క నిమిషంలో బోయింది. తల్లిదండ్రికి దూరంగా ఉండడం అనేది ఒక్క నిమిషంలో పోయింది. కానీ తన బాధ 14 సంవత్సరాలు గూడా భరించాడు. తల్లిదండ్రులకు దూరంగా ఉండి. 14 సంవత్సరాలు త్యాగం చేశాడు. బతికుండి త్యాగం చేయడం వేరు. ఒక్క నిమిషం పడ్డ మీ బాధ వేరు అనంటే పరశురాముడు దానికి కన్విన్స్ అయ్యి ఈయన చాలా ఉత్తముడు అని జెప్పేసి ఆయన చాలా గొప్ప వీరుడుగా తయారు చేయాలని జెప్పేసి, నాకు తెలిసిన అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా నేను నేర్పిస్తాను అని జెప్పేసి పరశురాముడు భీష్ముడిని తీసుకొనెళ్తాడు తన వెంట. తీసుకొని వెళ్లి పరశురాముడి యొక్క గొప్పతనం మనకందరికీ తెలుసు. ఏంటంటే పరశురాముడు చాలా గొప్ప వ్యక్తి. క్షత్రియుల మీద ఎలా యుద్ధం చేస్తాడంటే 21 సార్లు క్షత్రియుడు అనే ఒక రాజ్యం ఉంది అంటే, ఆ రాజ్యాలన్నీ కూడా 21 సార్లు తిరిగి అసలు క్షత్రియుడు అనే వాడే లేకుండా ఉండే విధంగా క్షత్రియుడని ఎవరు అనిపిస్తే వాళ్ళ పైకి దండెత్తి తనకున్న అస్త్ర విద్య నైపుణ్యంతోటి వాళ్ళందరినీ గెలుస్తాడు. అలాంటి పరశురాముడు భీష్ముడిని తీసుకెళ్ళి తనకు తాను తన దగ్గర ఉంచుకొని తనకు తెలిసిన అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా అతనికి బోధిస్తాడు. అలా బోధించి మొత్తం అంతా విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత మళ్ళీ గంగాదేవి దగ్గర తీసుకొచ్చి భీష్ముడిని వదిలేస్తాడు. భీష్ముడు ఒకరోజు బయట ఉన్నప్పుడు బాణ విద్యా ప్రదర్శన జరుగుతున్నప్పుడు అక్కడికి శంతనుడొస్తాడు. ఒక లేడీ పిల్లని ఆయన బాణంతో కొట్టాలని చూస్తాడు. ఈయన అడ్డం పోతాడు. అడ్డం పోయి "ఎందుకు కొడుతున్నావు? లేడీ పిల్లని మంచిగా ఆడుకుంటుంది. నువ్వు కొట్టొద్దు" అనంటే, "క్షత్రియుడిగా మృగయా వినోదం మాకు ఇష్టము. దాన్ని ఎవ్వరు ఏమనడానికి లేదు. అది మా హక్కు. మీ నువ్వెవరు ఆపడానికి? నేను ఈ రాజ్యానికి రాజును" అని చెప్తే, "మీరు రాజులైనా కానీ, ఎవరైనా గాని క్రూరమృగాలు ప్రజలకు హాని చేస్తే మాత్రమే చంపడానికి అవకాశం ఉంది రాజుకి. అంతేకాని జంతువులని, జింకలని, కుందేళ్ళని ఇలాంటి వాటిని చంపడానికి రాజులకు కూడా హక్కు లేదు" అని చెప్పేసి తండ్రని ఆయనకు తెలియదు. ఆయన వాదిస్తాడు. వాదించినప్పుడు "నువ్వు రాజునే ఎదిరించేంత శక్తిమంతుడివా" అని చెప్పేసి యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తాడు. యుద్ధం చేద్దామంటే, సరే యుద్ధం చేద్దాం అని అంటాడు ఈయన గూడా. అప్పుడు గంగాదేవి వచ్చి, "నాయనా ఈయన నీకు తండ్రి. నువ్వు ఈయనతోటి యుద్ధం చేయకూడదు" అని జెప్పేసి ఆయనకి నమస్కరింపజేసి రాజుకు చెప్తుంది. "రాజా నీ మాట ప్రకారంగా నా కుమారుణ్ణి అస్త్రశస్త్ర విద్యలలోనే కాకుండా రాజనీతి విద్య, ప్రతి ఒక్క విషయం కూడా రాజ్యానికి ఏ విధంగా అయితే మంచి రాజ్య పరిపాలన కలిగి ఉండాలో రాజు, ఎలాంటి విషయాలు తెలుసుకోవాలో అవి అన్నీ కూడా ఈయనకి బోధించి, ఈయనని ఉత్తమంగా తయారు చేసి మీకు అప్పగిస్తున్నాను. మీరు ఇంకా తీసుకెళ్ళి రాజ్యాన్ని అప్పగించండి" అని చెప్పేసి ఆమెతోటి పంపిస్తుంది. ఇంకా అప్పటినుంచి ఆయన రాజ్యానికొస్తాడు. రాజ్యానికొచ్చిన తర్వాత ఈయన రాజ్యానికి యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు ఈయన. చేసి రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలిస్తున్నాడు ఇంత చిన్న వయసులోనే.
అన్ని చాలా బాగా చూసుకుంటున్నాడని చెప్పేసి చాలా చాలా ఆనందపడతాడు. ఒకరోజు రాజులు గదా! వన విహారానికి ఎళ్తాడు. వన విహారానికి ఎళ్ళినప్పుడు అడవిలో సముద్రం దగ్గర పడవ మీద నడిపే సత్యవతిని చూస్తాడు. సత్యవతిని చూసి మోహించి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఆమెను అడుగుతాడు. పెళ్లి చేసుకుంటా అని అడిగితే ఆమె ఏమంటది, "మా తండ్రి గారిని అడగండి. నాకిష్టమే గాని మా తండ్రి గారిని అడగండి" అని చెప్తది. తండ్రి గారి దగ్గరికి పోతాడు. ఆమె దాశరాజు కూతురు. దాశరాజు దగ్గరికెళ్ళి, "మీ కూతుర్ని నేను వివాహం చేసుకుంటాను. నాకివ్వండి" అని అడుగుతాడు. ఇవ్వండి అంటే, "మాకు మీ కూతుర్ని పెళ్లి ఇవ్వడానికి ఎట్లాంటి అభ్యంతరం లేదు గానీ, మా కూతురికి పుట్టిన వాళ్ళని మాత్రమే మీరు రాజులుగా ప్రకటించేటట్లయితే ఇవ్వడానికి, పెళ్లి చేయడానికి మాకేం అభ్యంతరం లేదు" అని చెప్తాడు. అంటే అలా ఎలా కుదురుతుంది? నాకు ఆల్రెడీ ఒక భార్య ఉంది, కొడుకున్నాడు. ఆ కొడుకుని నేను పట్టాభిషేకం గూడా చేసి యువరాజుని చేశాను. ఇప్పుడెలా కుదురుతుంది? ఇది అయ్యేది కాదులే అని జెప్పేసి ఎళ్ళిపోతాడు గానీ ఆమెను మర్చిపోలేకపోతాడు. ఆమెను మర్చిపోలేకపోతుంటే తండ్రి ఏంటి డిఫరెంట్‌గా కనపడుతున్నాడు అని జెప్పేసి ఈయన తండ్రి ఎమ్మటి సారథి ఉంటాడు గదా! ఎక్కడికెళ్ళినా గానీ తండ్రిని అడగలేక ఎక్కడికెళ్ళిన విషయమైనా గానీ ఆయనకు తెలుస్తుందని జెప్పేసి ఆయన్నడిగితే, ఆయన ఇట్లా ఈమెని మోహించడము, వాళ్ళ దగ్గరికి పోయి అడగడము, ఇయన్నీ గూడా ఆయనకు చెప్తాడు. చెప్తే ఈయనేం జేస్తాడు, ఆ సారథిని తీసుకొని నాకు చూపిచ్చు ఎక్కడ అని జెప్పేసి అక్కడికి తీసుకెళ్తాడు. అక్కడికి తీసుకెళ్ళి దాశరాజు దగ్గరికెళ్తాడు. దాశరాజు దగ్గరికెళ్ళి ఎవరండి మీరు అని అడిగితే, ఇట్లా నేను శంతన మహారాజు కొడుకుని. నా పేరు దేవవ్రతుడు అని జెప్పేసి చెప్తాడు. ఎందుకొచ్చారు అంటే, మా నాన్నగారు మీ కూతురు పెళ్లి జేసుకోవాలనుకుంటున్నాడు. మీరు పెళ్ళికి అంగీకరించండి అని అడుగుతాడు. పెళ్ళికి అంగీకరిస్తాం కానీ, మరి నువ్వు రాజుగా ఉన్నావు కదా! నువ్వు రాజుగా ఉంటే మేము అంగీకరించము. మా అమ్మాయికి పుట్టే వాళ్ళు వారసులుగా ప్రకటించేటట్లయితే మేము అంగీకరిస్తాము అంటాడు. అయితే నేను ఇప్పుడే రాజ్యాధికారం నీకిచ్చేస్తా. ఆమెకి కొడుకు పుట్టిన తర్వాత ఆళ్ళని రాజుగా చేస్తానని జెప్పేసి వాళ్ళకి మాట ఇస్తాడు. సరే ఇప్పుడు నువ్విస్తున్నావు బానే ఉంది. కానీ రేపు నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీకు పిల్లలు పుడతారు. వాళ్ళు మాది రాజ్యాధికారం అని జెప్పేసి గొడవ చేస్తారనుకో. అప్పుడేం జేస్తావు అని అడుగుతుంది. అంటే మీరిలా అడుగుతున్నారు గాబట్టి నేను చెప్తున్నా. నేనసలు పెళ్ళే చేసుకోను. అప్పుడు మీరన్న ప్రాబ్లమ్ రాదు కదా! అంటాడు. అంటే ఇప్పుడు కాదు, ఇక్కడ కాదు చెప్పవలసింది. మీరు రాజ్యసభలో చెప్పాలి ఈ విషయము అని జెప్పేసి అంటే, సరే రాజ్యసభలోనే చెప్తాను అని జెప్పేసి వాళ్ళని సభకి పిలిపించి, పెద్దవాళ్ళ ముంగల రాజ్యసభలో ఏమని చెప్తాడు? నేను కురువంశ సింహాసనాన్ని కాపాడడానికి మాత్రమే నా శక్తియుక్తులని ధారపోస్తాను. కానీ ఈ రాజ్య సింహాసనం నాకు అక్కర్లేదు. నేను పెళ్లి చేసుకోను. కాబట్టి ఫ్యూచర్‌లో గూడా నాకు వారసులు వచ్చే అవకాశం లేదు. సత్యవతి మా నాన్నగారిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు పుట్టిన సంతానాన్ని మాత్రమే రాజులుగా పరిగణించబడతారని జెప్పేసి సభలో ప్రకటిస్తారు. ఎవరైనా గాని వాళ్ళని వాళ్ళు దానం చే దా ఏదైనా గాని ఇస్తారు, తీసుకుంటారు. అంతేగాని ఫ్యూచర్‌లో పెళ్లి అనేది లేకుండా, పిల్లలు పుట్టకుండా ఇలాంటి త్యాగాలు ఎవరు చేయరు. ఇంత భయంకరమైన ప్రతిజ్ఞ చేసిండు కాబట్టి, భీషణ ప్రతిజ్ఞ చేసిండు అని జెప్పేసి అప్పటి నుండి ఆయనని దేవవ్రతుడుగా కాకుండా భీష్ముడుగా అందరూ పిలుస్తారు. అలా ఆయన కురువంశాన్ని కాపాడుకుంటూ, రాజ్యానికి కావాల్సిన సలహాలు ఇచ్చుకుంటూ, అందరిని రాజ్యాన్ని చూసుకుంటూ ఉంటాడు. కొన్ని రోజులు జరుగుతుంది. సత్యవ్రతకి ఇరువురు కొడుకులు కలుగుతారు. ఎవరు? విచిత్ర వీరుడు, చిత్రాంగదుడు. చిత్రాంగదుడు ఏం చేస్తాడంటే, ఎప్పుడు చూడు ఆయనకు ఆవేశం చాలా ఎక్కువ. అక్కడికి, ఇక్కడికి శక్తియుక్తులు ఆలోచించకుండా దండయాత్రలు చేస్తూ ఉంటారు. దండయాత్రలు చేస్తూ ఉంటే ఆహ్, ఒక గంధర్వరాజు చేతిలో చిత్రాంగదుడు మరణిస్తాడు. ఇంకా మిగిలింది విచిత్ర వీరుడు. విచిత్ర వీర్యుడు ఎప్పుడు చూడు భోగాలకి, విలాసాలకి ముందు పీట వేస్తాడు. రాజ్యం గురించి అసలు పట్టించుకోడు. ఏమీ చేయడు. మొత్తం అంతా రాజ్యభారం అంతా భీష్ముడి పైనే నడుస్తుంది. ఎలా ఇలా అయితే అని జెప్పేసి సత్యవతి బాధపడుతుంది ఈయన దగ్గరకొచ్చి. ఆయనేం పట్టించుకోవట్లేడు. రాజుగా చేస్తే ఇట్లాంటి మనిషిని రాజుగా చేస్తే రాజ్యం ఏమైపోతుంది? నా కుమారుడికి మంచి కన్యలను చూసి పెళ్లి చేసినట్లయితే కొంచెమైనా బాగుపడుతుంది అని జెప్పేసి భీష్ముడి దగ్గరకొచ్చి అడుగుతుంది. భీష్ముడు ఏం జేస్తాడు? ఆలోచిస్తాడు. అప్పుడే నారదుడొచ్చి చెప్తాడు. కాశీరాజుకి ముగ్గురు కూతుర్లున్నారు. చాలా అందగత్తెలు. ఆయన స్వయంవరం ప్రకటించాడు.
అంటే మరి మాకెందుకు స్వయంవరానికి కావాల్సిన సమాచారం రాలేదు అనంటే, మీరు ప్రతిజ్ఞ చేసిండ్రు. వాళ్ళు మీ కులాన్ని బట్టి మీ వంశానికి డిఫరెంట్‌గా ఉందని జెప్పేసి మీకు పంపియలేదు అని జెప్పేసి అంటాడు. స్వయంవరము మాకు పంపియలేదనంటే భీష్ముడికి చాలా కోపమొస్తుంది. కురు వంశానికి ఎగతాళి చేసే అంత గొప్పవాడా కాశీరాజు అని జెప్పేసి ఆయనకి కోపమొచ్చి వెంటనే వెళ్ళి ఆ రాజ్యం దగ్గరికి ఎక్కడైతే స్వయంవరం జరుగుతుందో ఆ ప్లేస్‌కి వెళ్ళి అక్కడికెళ్ళి అక్కడ చెప్తాడు. ఏమని? నేను ఈ రాజ్యంపై దండెత్తాలనుకుంటున్నాను. ఎవరైనా నాతోటి యుద్ధం చేయాలనుకుంటే చేయండి. వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి నా తమ్ముడైన విచిత్ర వీరుడికి నేను పెళ్లి చేయాలనుకుంటున్నానని చెప్పేసి చెప్తాడు. భీష్ముడి యొక్క పరాక్రమాలు ఈయనకి ఎంత శక్తి ఉంది అందరికీ తెలుసు కాబట్టి అందరూ వెళ్ళిపోతారు. ఎవ్వరు కూడా అక్కడ ఈయనకి ఎదురు నిలిచి నిలబడలేరు. అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక సాలువుడొక్కడే ఈయనతోటి యుద్ధం చేస్తాడు. ఆయన ఎందుకు యుద్ధం చేస్తాడంటే వాళ్ళకున్న ముగ్గురు కూతుర్లలో ఒకళ్ళని ఆయన ప్రేమిస్తాడు సాలువుడు. ఆ విషయం అప్పుడు చెప్పడాయన. ఎదిరిస్తాడు, ఓడిపోతాడు, అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళ ముగ్గురిని ఈయన తీసుకొస్తాడు. తీసుకొచ్చి వీళ్ళ ముగ్గురిని విచిత్ర వీరుడికిచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటాడు. మిగతా ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. అంబ అంటుంది గదా! నేను ఒకళ్ళని మనసులో పెట్టుకొని ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోలేను. కాబట్టి నేను ఆయనను ప్రేమించాను అని చెప్తుంది. ప్రేమించాను అని చెప్తే తనేం చేస్తాడు, సరే నువ్వు ఆయనను ప్రేమించినా అని చెప్తున్నావు గదా! ఆయన దగ్గరికి వెళ్ళిపోండి అని జెప్పేసి పంపిస్తాడు. రాచమర్యాదలతోటి హ్మ్. రథం మీద ఆమెను ఎక్కించి సాలుడి దగ్గరికి పంపిస్తాడు. పంపిస్తే ఆమె ఏం చేస్తది, అక్కడికెళ్ళిన తర్వాత ఆయనని అడుగుతది సాలువుని. నేను రిటర్న్ వచ్చేసాను పెళ్లి చేసుకుందాము అనంటే, నేనొక రాజుని, నువ్వు భీష్ముడి చేత యుద్ధం చేసి నేను ఓడిపోయిన తర్వాత నిన్ను తీసుకెళ్ళిపోయాడు. అంటే నువ్వు ఆయన సొత్తువి. ఒకసారి మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను అక్కడి నుంచి నిన్ను తెచ్చుకోలేను. నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటాడాయన. మళ్ళీ ఇక్కడికొస్తది. ఇక్కడికొచ్చి విచిత్ర వీరుడిని పెళ్లి చేసుకోమంటది. విచిత్ర వీరుడు గూడా ఒకళ్ళని ప్రేమించిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకోను. మనసులో వాళ్ళని పెట్టుకొని నేను చేసుకోను అంటాడు. తర్వాత భీష్ముడిని అడుగుతదామె. మీరే నన్ను గెలిచి తెచ్చుకున్నారు కాబట్టి మీరు పెళ్లి చేసుకోండి అని అడుగుతుంది. మీరు పెళ్లి చేసుకోండి అని అడిగితే నేను కూడా పెళ్లి చేసుకోనని ఈయన చెప్తాడు. నేను పెళ్లి చేసుకోవద్దు. ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని చెప్పేసి మా తల్లికి మాటిచ్చాను. నేను చేసుకోను అని చెప్పేసి ఈయన చెప్తాడు. మరెలా వాళ్ళు చేసుకోక, వీళ్ళు చేసుకోక ఏమైపోవాలని ఆమెకు అర్థం కాక ఆమె ఎళ్ళిపోతది. ఎళ్ళిపోయి ఇంకా ఎవరు పెళ్లి చేసుకోనంటున్నారు. నా జీవితానికి నువ్వే నా జీవితాన్ని అన్యాయం చేశావు అని భీష్ముడి పైన పగ పెంచుకుంటుంది. పెంచుకుంటుంది గానీ భీష్ముడు ఏం చేయలేని పరిస్థితి. ఆమె చెప్పిందంతా అర్థమైతుంది. కానీ ఏమి చేయలేని పరిస్థితి. ఎవరికేం చెప్పలేడు. ఆమె ఏం చేస్తది అట్లా బాధపడుతూ బయటికెళ్ళిపోయినప్పుడు నారదుడు ఏం చెప్తాడు, భీష్ముడికి సరియైన ఆహ్, న్యాయం చేయాలి నువ్వు అనంటే, ఆయన ఎదురు నిలబడగల శక్తి ఎవ్వరికీ లేదు. మీరు పరశురాముడి దగ్గరికెళ్ళండి అని చెప్తాడు. పరశురాముడి దగ్గరికెళ్ళండి అని చెప్తే, ఆమె పరశురాముడి దగ్గరికి వెళ్తుంది. పరశురాముడి దగ్గరికి వెళ్లి, నాకొక హెల్ప్ చేయాలి మీరు అని అడుగుతుంది. చెప్పమ్మా అంటే, ఇలా ఇలా జరిగిందని అన్నీ చెప్తది. చెప్పిన తర్వాత ఆయన పరశురాముడు ఏం చేస్తాడు, నా శిష్యుడే నేనేం చెప్తే అది వింటాడని చెప్పేసి భీష్ముడిని పిలుస్తాడు. పిలిసి ఇలా చేయకూడదు గదా నువ్వు. నువ్విలా చేశావని జెప్పేసి అన్ని చెప్పింది. అంబని నువ్వు పెళ్లి చేసుకో అంటాడు. నేను ఒక్కసారి ప్రతిజ్ఞ చేసిన తర్వాత జీవితాంతం అజన్మ బ్రహ్మచారిగా ఉంటానని అందరి ముందల ఆ దైవ సాక్షిగా నేను ప్రమాణం చేశాను. ఆ ప్రమాణాన్ని నేనిప్పుడు తీసుకోలేను. నేను ఈమెను పెళ్లి చేసుకోలేను అని జెప్పి చెప్తాడు. గురువు మాటనే ఎదిరించే అంత గొప్పవాడివైనవా నువ్వు. ఆమెను పెళ్లి చేసుకోపోతే నువ్వు నాతోటి యుద్ధం చేయాల్సొస్తది అంటాడు. సరే యుద్ధం చేద్దాము అంటాడు. నేనైతే ఒక మాట తీసుకున్న తర్వాత నేను ఆ మాట మార్చుకోలేను. యుద్ధం చేస్తాడు. యుద్ధం చేస్తే ఇద్దరికి గూడా 22 రోజులు హోరాహోరీగా యుద్ధం జరుగుతది. ఆ యుద్ధం మీద భీష్ముడు గెలుస్తాడు. భీష్ముడు గెలిచినప్పుడు పరశురాముడు ఏం చేస్తాడు, గురువుని మించిన శిష్యుడు నేను ఓడిపోయినందుకు నాకు బాధగా ఉన్నా, నా శిష్యుడు నాకంటే గొప్పవాడయ్యాడు అని జెప్పేసి చాలా ఆనందపడతాడు. అంబకి చెప్తాడు. నేను నీ ధర్మం ఎప్పుడు భీష్ముడి పక్షాన ఉంది కాబట్టి నేను ఓడిపోయాను. నేనిప్పుడు నీకేమి చేయలేనమ్మా అని జెప్పేసి చెప్తాడు. అంబ ఏం జేస్తుంది వెళ్లి ఇక్కడ కాదు అని జెప్పేసి శివుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తది. చాలా సంవత్సరాలు తపస్సు చేస్తది. శివుడు ప్రత్యక్షమైతాడు. శివుడు ప్రత్యక్షమైతే నేను భీష్ముడి మీద పగ తీర్చుకోవాలి. నేనేం చేయాలి అని అడుగుతుంది. అమ్మ
భీష్ముడికి ఏంటంటే తండ్రి కోసము అన్ని త్యాగం చేసి ఆయన ఒక భీషణమైన ప్రతిజ్ఞ చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే ఆయనకి 2 వరాలిస్తాడు. ఏంటవి అంటే పుత్ర, ఎవరైనా గాని తల్లిదండ్రులు పుత్రుల గురించి ప్రాకులాడాలి, తాపత్రయపడాలి, వాళ్ళని పెంచి పెద్ద చేయాలి. నేను అలాంటివి చేయకపోయినా గాని నువ్వే నాకు కావాల్సినది నీ వివాహము, పుత్రులు అనే వ్యామోహాలు అయన్నీ నువ్వు మానుకొని నేను పెళ్లి చేసుకుంటా అన్నందుకు ఆమెను నాకిచ్చి పెళ్లి చేశావు. కాబట్టి నీకు నేను 2 వరాలిస్తున్నాను. ఏంటంటే అవి, నీ దగ్గర శస్త్ర విద్యలు అస్త్రాలు, బాణాలు ఉన్నంత వరకు నిన్ను ఎవరు జయించలేరు. నువ్వెప్పుడైతే బాణం పట్టుకొని నిలబడ్డావో, నీ ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా నిన్ను జయించలేరు. అదొక వరము. ఇంకొకటేంటంటే, నీవు ఎప్పుడైతే అనుకుంటావో అప్పటి వరకు నీవు జీవించి ఉంటావు. ఇచ్ఛామరణము అంటారు దాన్ని. నీవు ఎప్పుడైతే చనిపోవాలని అనుకున్నావో అప్పటి వరకు నీవు జీవించే ఉంటావు అని చెప్పేసి ఆ 2 వరాలిస్తాడు. శివుడు చెప్తాడనమాట. ఇలా 2 వరాలున్నాయి ఆయనకి. ఆయననెవరు జయించలేరు. నువ్వు ఈ జన్మలో అయితే ఆయనని జయించలేవు. నువ్వు నెక్స్ట్ జన్మలో ఆయన చావుకి మూల కారణం అవుతావు అని చెప్పేసి శివుడు ఆమెకు వరం ఇస్తాడు. ఆమేంటి ఇప్పుడు ఇంకో జన్మ ఎత్తాలంటే ఈ జన్మ కంప్లీట్ చేసుకోవాలి గదా! వెంటనే ఇమ్మీడియేట్‌గా అగ్నికి ఆహుతైపోతుంది అంబ. ఆహుతైపోయి ద్రుపద రాజు కుమార్తెగా పుట్టి కొంచెం పెరిగిన తర్వాత కుమారుడుగా మారతావని జెప్పేసి ఆమెకు చెప్తారు. ఆయన ఏం చేస్తాడు, పెద్దయిన తర్వాత ఎట్లాగో కొడుకవుతాడు గాబట్టి, చిన్నప్పటి నుంచే ఆమె అమ్మాయి అయినా గాని మగ వేషధారణలో మగవాడిలాగా పెంచుతుంటారు. కానీ అది అందరికీ తెలియదు. ఆమె ఆడ మనిషి అని జెప్పేసి తెలియదు. అలా ద్రుపదరాజు ఇంట్లో శిఖండి పుట్టి పెరుగుతూ ఉంటుంది. భీష్ముడేంటి ఇంకా ఈ యుద్ధం అయిపోతుంది పరశురాముడితోటి. అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ రాజ్యంలోకి వెళ్తాడు. ఈలోపు విచిత్ర వీరుడు చనిపోతాడు. విచిత్ర వీరుడు చనిపోతాడు. సత్యవతి మళ్ళీ వస్తుంది. అయ్యా! మన కురువంశం మొత్తము వారసులు లేకుండా అయిపోతుంది. మరి ఇప్పుడు ఏం చేయడానికి అవకాశం లేదు. నా కోసమే గదా నువ్వు ప్రతిజ్ఞ చేసి వివాహం చేసుకోకుండా ఉంది. ఇప్పుడు నేనే అడుగుతున్నాను. నువ్వు పెళ్లి చేసుకొని వంశానికి వారసులనివ్వాలి. అప్పుడే మన కురువంశం అనేది నిలబడుతుంది. లేకపోతే నిర్వంశం అయిపోతుంది. పితృదేవతలకి పిండం పెట్టేవాళ్ళు గూడా ఉండరు అని జెప్పేసి బతిమిలాడుతుంది. బతిమిలాడుతుంటే ఆయన అంటాడు, నేనైతే పెళ్లి చేసుకోనమ్మా. కాపోతే నిర్వంశం కాకుండా నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అది మీకు చెప్తాను. వ్యాసుడు నీ కొడుకే గదా! వ్యాసుడి ద్వారా కొన్ని ఆపద్ధర్మ సమయాలలో మనం పుత్ర సంతానం తీసుకొనవచ్చును. వ్యాసుడిని పిలిపించండి. లేకపోతే మనిద్దరం వ్యాసుడి దగ్గరికి వెళ్దాము అంటే, వ్యాసుడు నాకొక వరం ఇచ్చాడు. ఏంటంటే, తల్లిగా నీ దగ్గర నేను ఉండను కానీ, ఎప్పుడు నువ్వు పిలిస్తే అప్పుడు నీ దగ్గరికి వస్తాను అని చెప్పి నాకొక వరం ఇచ్చాడు. నేను రమ్మంటే వ్యాసుడు ఇక్కడికి వస్తాడు. నేనే పిలిపిస్తా అని చెప్పేసి చెప్పి వ్యాసుడిని పిలిపిస్తది. పిలిపించి కురువంశము మా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది నాయన అని చెప్పేసి వాళ్ళకి వివరిస్తది వ్యాసుడికి. వివరించినప్పుడు వ్యాసుడు ఏం చేస్తాడు, సరే అని చెప్పేసి వంశము యొక్క వృద్ధికి ఆయన ఏం చేయగలుగుతాడో ఆయన చేస్తాడు అని చెప్తాడు. కోడళ్ళని పంపించమంటాడు. ఇద్దరు కోడళ్ళని ఆయన దగ్గరికి పంపిస్తుంది. ఇద్దరు కోడళ్ళని ఆయన దగ్గరికి పంపిస్తే, ఆ కోడళ్ళిద్దరు ఏం చేస్తారు, ఒకళ్ళేమో కళ్ళు మూసుకుంటారు. ఒకళ్ళేమో ఆమె భయంతోటి అదొక రకంగా మారిపోతది. అప్పుడు వ్యాసుడు చెప్తాడు, "అమ్మా! నీ కోడళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చారు గానీ, ఒకళ్ళేమో కళ్ళు మూసుకున్నారు. ఒకళ్ళేమో ఇలా భయపడిపోయారు. కాబట్టి పాండు దేహం కలిగిన వాళ్ళు ఒకళ్ళకు, గుడ్డి వాళ్ళు ఇంకొకళ్ళకి జన్మ తీసుకుంటారు" అని జెప్పేసి చెప్తాడు. ముందే ఆయనకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి. చెప్తాడాయన. చెప్తే అలా అయితే మరి రాజ్యాధికారము చేపట్టే అర్హత వాళ్ళకెలా ఉంటుంది? వాళ్ళు రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తారు? నువ్వు మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇవ్వమని అడుగుతది. సరే అని చెప్తాడాయన. ఇంకొకసారి అవకాశం ఇస్తే ఆయన ఏం చేస్తాడు? వాళ్ళిద్దరు ఏం చేస్తారు? ఆయన దగ్గరికి పోవడం ఇష్టం లేక దాసీదానికి మంచి వేషం వేసేసి ఆమెను పంపిస్తారు. ఆమెను పంపిస్తే ఆమె చక్కగా తయారయ్యి ఆయన దగ్గరికి వెళ్లి సపర్యలు చేసి చాలా మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటే ఆమెకి ఏమైతుంది? విదురుడు పుడతాడు. మంచిగా అన్ని లక్షణాలు కలిగిన విదురుడు పుడతాడు. చాలా చక్కగా ఉంటాడు. ఇలా ముగ్గురిని కూడా భీష్ముడు పెంచి పెద్ద చేస్తాడు. పెంచి పెద్ద చేసిన తర్వాత
ధృతరాష్ట్రుడికి గాంధారినిచ్చి పెళ్లి చేస్తాడు. పాండురాజుకి కుంతిదేవినిచ్చి పెళ్లి చేస్తాడు. విదురుడికి కూడా పెళ్లి చేస్తాడు. రాజ్యం పరిపాలన ఇలా సాగుతూ ఉంది. ఆ తర్వాత ధృతరాష్ట్రుడి భార్య ప్రెగ్నెంట్ అవుతుంది. పాండురాజుకి ఒక శాపం ఉంటుంది. తను భార్యతోటి సంగమించలేడు. అప్పుడు కుంతిదేవి అంటుంది, నాకొక వరం ఉంది. ఆ వరం ద్వారా నేను పిల్లల్ని కనొచ్చు. దానికి అవకాశం ఉంది అని చెప్తుంది. దానికి పాండురాజు చాలా సంతోషపడి పాండురాజు దాని ద్వారా మాద్రి అని పాండురాజుకి ఇంకొక భార్య కూడా ఉంటుంది. వాళ్ళిద్దరికీ కలిపి 5గురు పాండవులు దేవతల ద్వారా ఆ మంత్రోపదేశంతోటి పాండవులు పుడతారు. పాండవులు పుట్టి పెరుగుతున్నారు. కానీ ఇక్కడ గాంధారి ఇంకా ప్రసవించదు. ప్రసవించకపోయే వరకు ఆమె నాకు ఇంకా ప్రసవం కావట్లేదు చెప్పేసి బాధతోటి అక్కడ వాళ్ళు ఉన్నారు. వాళ్ళేమో పెద్దగా అయితున్నారు. మాకేమో పిల్లలు పుట్టట్లేరు అని చెప్పేసి ఆవేశంతోటి కడుపు మీద ఇలా కొట్టేసుకుంటారు. కొట్టేసుకుంటే పిండం కింద పడిపోతుంది. దాన్ని మళ్ళీ వ్యాసుడు వచ్చి 101 కుండలలో నెయ్యి పోసి దాంట్లో ఈ అన్ని అండాలను తీసి దాంట్లో పెట్టి కొన్ని రోజులైన తర్వాత శిశువులుగా తీసుకొని పాండవులు కౌరవులు వస్తారు. పాండవులు మంచిగా విద్యా బుద్ధులు నేర్చుకుంటారు, పెద్దగా అవుతారు, అన్ని మంచిగా ఉంటాయి. కానీ కౌరవులకేంటి, కౌరవుల మామ ఎవరు, శకుని. ఆయన ఎప్పుడూ కూడా కురువంశాన్ని మొత్తం నాశనం చేయాలి అనే ఉద్దేశంతో ఉంటాడు. అలా ఉండడం వలన ఆయనేంటి, ఎప్పుడు చూడు దుర్యోధనునికి మంచి విషయాలు ఏమి చెప్పడు. పక్కన ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటే మనకి కూడా అలాంటివి వస్తాయి అని చెప్పేసి మనం ఎవరినైనా మన చుట్టూ కూడా మంచి వాళ్ళని ఉంచుకోవాలి. మనకి మంచి జరిగే వాళ్ళని, మనకు మంచి జరిగే మాటలు చెప్పే వాళ్ళని మాత్రమే మనం ఉండాలి, ఉంచుకోవాలి. వాళ్ళు చెప్పే మాటలు మాత్రమే వినాలి. వీటన్నిటికీ ఉదాహరణ మన మహాభారతం తెలుసుకోవడం. శకునికి ఏంటి, పుట్టుకతోని ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆయన ఈ కురువంశాన్ని ఎలా నాశనం చేయాలి, ఎలా నాశనం చేయాలి. ఆయన మొత్తం ఆలోచన అంతా అదే ఉంటది. ధృతరాష్ట్రుడికి ఎప్పుడు చెప్తూ ఉంటాడు, వాళ్ళకి ఏమీ ఇవ్వద్దు, వాళ్ళని ఎలాగైనా గానీ ఖరాబ్ చేయాలి. ఎప్పుడు అలానే చూస్తూ ఉంటాడు ఆయన. అట్లా చూసి దుర్యోధనుడికి ఎప్పుడు దురాలోచనలే చెప్తూ ఉంటాడు. పాండవులని ఎలా ఓడించాలి, వాళ్ళని ఉంచొద్దు. వాళ్ళ తండ్రి చనిపోతాడు. శాపవశాత్తు తండ్రి చనిపోతాడు. తండ్రి చనిపోయిండు కాబట్టి ఈ రాజ్యం మొత్తం మీకే వస్తుంది. వాళ్ళకి మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా అలా వీళ్ళు పెద్దగా అయిపోతారు. భీష్ముడు మాత్రం అందరినీ సమానంగా చూస్తాడు. సమానంగా చూసి అందరికీ ద్రోణాచార్యుడితోటి, కృపాచార్యుడితోటి అన్ని రకాల విద్యలు నేర్పిస్తాడు. అందరూ కూడా అన్ని విద్యలలో ఆరితేరి మంచిగా అన్ని నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత ఎప్పుడు చూడు వీళ్ళు ఇదే పరిస్థితి. ఎన్ని రకాలుగానో చెప్తాడు. చెప్పినప్పుడు భీష్ముడు దుర్యోధనుడికి చెప్తాడు. ఇలా కాదు, వాళ్ళకి 5 రోజులు ఇయ్యమంటున్నారు. వాళ్ళకి ఇయ్యండి అంటే ఇచ్చినట్టే ఇస్తారు. మళ్ళీ లాక్కుంటారు. వాళ్ళని పిలుస్తారు. జూదం ఆడిపిస్తారు. దాంట్లో ఆహ్, వేరే పాచికలు తయారు చేసి ఆ పాచికలు వేసి మాయాజూదం వాడి వాళ్ళని అరణ్యవాసం పంపిస్తారు. ఇలా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ పాండవులను ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ యుద్ధం ఏమంటే 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన తర్వాత అజ్ఞాతవాసం తర్వాత వచ్చి రాజ్యం ఇవ్వన్నప్పుడు కౌరవులు అడిగినప్పుడు ఇవ్వరు. కృష్ణుని కూడా దూతగా పంపిస్తారు. కానీ ఇవ్వరు. భీష్ముడు చెప్తాడు, వాళ్ళు చెప్తారు ఇవ్వరు. మాయాజూదం ఆడినప్పుడు ఏం చేస్తారు? జూదంలో ధర్మరాజు తన తమ్ముళ్ళని, తనని అందరిని కోల్పోతాడు. రాజ్యాన్ని కోల్పోతాడు. ద్రౌపదిని కూడా తీసుకొస్తాడు. ద్రౌపదిని కూడా తీసుకొచ్చేసి ఆమెనేం చేస్తాడు? వస్త్రాపహరణం చేస్తాడు. వస్త్రాపహరణం చేసినప్పుడు ఆమె అందరిని అడుగుతుంది. భీష్ముడిని, విదురుడిని, పెద్దవాళ్ళందరిని అడుగుతుంది. ఒక కుల స్త్రీని ఇలా రాజ్యసభ మధ్యలో తీసుకువచ్చేసి ఇలా చేస్తుంటే కుర్చీలో కూర్చున్న పిల్లలందరూ కూడా చూస్తున్నారు గానీ, ఎవ్వరు కూడా మీరు ఏమీ మాట్లాడడం లేదు. ఇది మీకు ధర్మం కాదు. ఇలా ధర్మ విరుద్ధంగా ప్రవర్తించారు కాబట్టి మీరు ఖచ్చితంగా దీనికి మీరు ఏదో ఒక రూపేణ ఫలితం అనుభవిస్తారు అని చెప్పేసి ఆమె శాపం పెడుతుంది. సరే అని చెప్పేసి వాళ్ళేం మాట్లాడలేరు గనుక ఇంకా అయిపోతుంది అక్కడికి. అలాగే అంబ కూడా భీష్ముడికి ఒక శాపం పెడుతుంది. ఏమని? ఎవరి కోసమైతే నువ్వు రాజ్యాధికారం చేపట్టి రాజ్యాన్ని సంరక్షిస్తూ ఉన్నావో, నన్ను పెళ్లి చేసుకోను అని చెప్పేసి ఎవరి కోసమైతే నువ్వు అంటున్నావో వాళ్ళందరూ కూడా
నీకెవ్వరు ఎప్పుడు నీ కోసము వాళ్ళు ఉండరు. వాళ్ళ కోసం నువ్వున్నావు కానీ, ఆ వంశం మొత్తము నాశనం అయిపోతుంది. నన్ను ఇంత ఉసురు పెట్టారు. ఆడవాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎప్పుడూ కూడా బాగుపడరు. అందరూ కూడా సర్వనాశనం అయిపోతారు. వాళ్ళలో నువ్వు కూడా ఉంటావు. ఎవరి కోసమైతే నువ్వు ఇంత బాధపడుతున్నావో వాళ్ళే నిన్ను చంపుతారు అని జెప్పేసి ఆమె గూడా ఒక శాపం పెడుతుంది. ఇవన్నీ శాపాల దృష్ట్యా చివరికి ఏమవుతుంది? భీష్ముడు కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఎన్నో రకాలుగా చెప్పి చూస్తారు దుర్యోధనుడికి. ఏమని మీరు కొంచెం ప్లేస్ వాళ్ళకిచ్చేస్తే ఇదంతా ఉండదు. అందరూ కలిసి రాజ్యాన్ని పరిపాలించుకోవచ్చు. రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. యుద్ధం చేస్తే చాలా మంది అన్యాయంగా అందరూ ప్రాణాలు కోల్పోతారు. దానివల్ల ఒరిగేదేమీ లేదు. ధర్మం ఎప్పుడైతే ఎవరి పక్షాన ఉందో ఎంత బలవంతులైనా గాని ధర్మం ఉన్నవాళ్ళే గెలుస్తారు. కానీ అధర్మంగా ఉన్నవాళ్ళు బలవంతుల పక్కన ఉన్నంత మాత్రాన గెలవరు అని దుర్యోధనుడికి చెప్తాడు. ఏమని? నీ దగ్గర కర్ణుడున్నాడు, విదురుడున్నాడు, కృపాచార్యుడున్నాడు, ద్రోణాచార్యుడున్నాడు. అందరూ కూడా వీరాధి వీరులే. కానీ నువ్వేం చేస్తున్నావు? అధర్మంగా ప్రవర్తిస్తున్నావు. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో యుద్ధంలో గెలిసే ఛాయిస్ లేదు. కాబట్టి నువ్వు సంధి చేసుకో. సంధి చేసుకొని వాళ్ళకి కొంత రాజ్యం ఇయ్యి. కొంత రాజ్యం ఎప్పుడైతే ఇచ్చినవో అన్నదమ్ములందరూ కలిసిమెలిసి ఉండి రాజ్య పరిపాలన బాగా చేసుకోవచ్చు అని జెప్పేసి చెప్తాడు. కానీ దుర్యోధనుడు అసలే వినడు. తప్పక యుద్ధం ప్రకటిస్తారు. యుద్ధం ప్రకటించినప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు? పాండవుల పక్షాన ఉంటాడు. పాండవుల పక్షాన ఉంటాడు. కానీ ఏమంటాడు? నేను యుద్ధము చేయను. ఓన్లీ రథం మాత్రమే నడుపుతాను. కావలసిన సలహాలిస్తాను. కానీ నేను పాండవుల తరపున యుద్ధం చేయను అని చెప్తాడు. ఇద్దరికి మధ్య యుద్ధం జరుగుతుంది. కౌరవుల పక్కన సైన్యాధిపతిగా భీష్ముడిని చేస్తారు. భీష్ముడు ఇందాక అనుకున్నాం కదా మనం. 21 సార్లు క్షత్రియులందరినీ అన్ని చోట్ల తిరిగి చంపేసిన తర్వాత ఎవరైతే బ్రతికి ఉన్నారో ఆయన దగ్గర విద్యను అభ్యసించిండు. ఎవరు? భీష్ముడు. కాబట్టి ఆయనకి ఎంత శక్తివంతుడో ఆయనని ఎవ్వరు కూడా చంపలేరు. ఇంకొకటేంటంటే ఆయనకి అసలు కూడదు. చంపలేరు. ఆయన ఎదురుగా ఎవ్వరు బాణాలు పట్టుకొని నిలబడలేదు. ఆయనకి చంపడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయనకి ఇచ్ఛామరణం వరం ఉంది. ఇట్లాంటి మహనీయులు ఉన్నప్పుడు వాళ్ళని ఎలా గెలుస్తారు? గెలవలేరు కదా! అలా అని జెప్పేసి అనుకుంటాడు. అనుకోని ఈయననే సైన్యాధ్యక్షుడిగా దుర్యోధనుడు చేస్తాడు. దుర్యోధనుడికి ఏంటి? వీళ్ళందరూ ఊరికే చెప్తున్నారు నాకు రాజ్యం రాదని. కానీ ఇంతమంది యోధులు నా పక్కన ఉన్నారు కాబట్టి నేనే గెలుస్తా అనుకుంటాడు. కానీ అధర్మం గూడా ఆయన పక్కన ఉందనేది ఆయన గ్రహించుకోడు. ఎప్పుడైతే శకుని పక్కన ఉన్నాడో ఆయన గోయి ఆయనే తీసుకున్నట్టుగా ఆయనకు అర్థం అవ్వదు. ఎంతమంది ఉన్నా ఎన్ని చెప్పినా గాని వినరు. ఏం చేస్తాడింకా? సైన్యాధ్యక్షుడు ఎప్పుడైతే భీష్ముడిని చేస్తామో మనకి గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంది అని చెప్పేసి సర్వసైన్యాధిపక్షుడిగా భీష్ముడిని చేస్తాడు. 8 రోజులు, 9 రోజులు యుద్ధం జరుగుతూ ఉంది. ప్రతిరోజు పాండవులలో ఎవరిని చంపడు గాని 10,000 మందిని చంపేస్తూ ఉంటాడు. పాండవుల యొక్క సేనని భీష్ముడు ఒక్కడే. ఇంకా ఓకే ఒక్కడే మేడం. 10,000 మందిని చంపితే ఇంకా మిగతా వాళ్ళందరూ ఎంతమందిని చంపుతారు? ఇలా చాలా 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 నష్టం జరుగుతూ ఉంది. ఇంకా మేడం టైం 9వ రోజు అయితుంది. ఏం చేస్తాడు? ఒక నిమిషం ఆయనొస్తాడు. ఆగండి. ఎవరు? దుర్యోధనుడు వచ్చి, తాత నీకు పాండవులంటే చాలా ఇష్టము. వాళ్ళు చాలా ధర్మంగా ఉంటారు అన్నీ అని జెప్పేసి నీకిష్టము వాళ్ళంటే. నువ్వు యుద్ధం సరిగ్గా చెయ్యట్లేవు. అందుకోసమే పాండవులలో ఎవరికీ ఎట్లాంటి హాని జరగట్లేదు. నువ్వు కావాలనే ఓడిపోవడానికి చూస్తున్నావు అని జెప్పేసి అడుగుతాడు. నేను పుట్టినప్పటి నుంచి పెళ్లి చేసుకోకుండా, పిల్లల్ని కనకుండా, రాజ్యం కోసమే నా జీవితం అంతా అంకితం చేస్తే, చివరికి దుర్యోధనుడు ఇలాంటి మాట అన్నాడని జెప్పేసి ఆయనకు బాధ అనిపిస్తుంది. అనిపించినా ఏమి చేయలేడు గదా! రాజు ఏం చెప్తే అది వినాలి గదా! కాబట్టి ఏమంటాడు, "రేపు చూద్దాము. రేపు యుద్ధంలో అర్జునుడు, నేను ఎవరో ఒకళ్ళమే బతుకుంటాము" అని జెప్పేసి ఆయనకు చెప్పి ఆయనను పంపించేస్తాడు. పంపించిన తర్వాత యుద్ధం స్టార్ట్ అవుతుంది. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలుస్తాయి. భీష్ముడు చాలా భీకరంగా యుద్ధం చేస్తాడు. అర్జునుడిని గాయపరుస్తాడు. కృష్ణుడికి అంతా అర్థమైపోతది.
అర్థమైపోయిన తర్వాత ఆ రోజు యుద్ధం అయిపోతది. అర్జునుడు చాలా గాయపడి ఉంటాడు. యుద్ధము సమయం అయిన తర్వాత అందరూ కలిసి భీష్ముడి దగ్గరికెళ్తారు. నీకు మరి చనిపోయే అవకాశం లేదు. నీ ఎదురుగా ఉండి మేము యుద్ధం చేయలేము. నిన్ను చంపాలంటే మేమేం చేయాలని జెప్పేసి ఆయన్నే అడుగుతారు. ఆయన్నే అడిగినప్పుడు ఆయన చెప్తాడనమాట. ఏమని? ఆడవాళ్ళని ఎవరినైతే తీసుకొచ్చి ముందు పెడతారో నేనప్పుడు బాణాలు ముట్టుకోను అని చెప్తాడు. చెప్పినప్పుడు ఇంకా ఆయన ఏం చేస్తాడు? తీసుకొస్తాడు. చెప్పిన తర్వాత వెళ్ళి శిఖండి ద్వారా ఈయన చనిపోతాడని వాళ్ళు అర్థం చేసుకుంటారు. చేసుకొని ద్రుపదుడి దగ్గరికెళ్ళి శిఖండిని తీసుకొస్తారు. శిఖండిని తీసుకొచ్చేసి భీష్ముడికి కరెక్ట్‌గా ఎదురుగా పెడతారు. ఎదురుగా పెట్టేసి ఎనక నుంచి అర్జునుడు బాణాలేస్తాడు. బాణాలేసినప్పుడు భీష్ముడు ఇంకా మొత్తము శరీరం మొత్తం బాణాలయిపోతాయి. రక్తం కారుతూ ఉంటది. అలా భీష్ముడిది అయిపోతది. అయిపోయినప్పుడు కృష్ణుడు చెప్తాడు, "అలాంటి మహనీయుడు కింద పడగూడదు. నువ్వు బాణాలతోటి ఒక మంచంలాగా తయారు చెయ్యి. చేస్తే ఆయన దాని మీద పడిపోతాడని" చెప్తాడు. బాణాలతోటి అంపశయ్య తయారు చేస్తాడు. తయారు చేసినప్పుడు భీష్ముడు డైరెక్ట్‌గా రథం మీద నుంచి దాని మీద పడిపోతాడు. పడిపోయిన తర్వాత ఇంకా అందరూ ఆయన దగ్గరికొచ్చేస్తారు. వచ్చినప్పుడు దాహం వేస్తుంది అనంటే అర్జునుడు బాణంతోటి గంగాదేవిని తీసుకొచ్చేసి ఆయన దాహం తీరుస్తాడు. తల్లి యొక్క చనిపోయే ముందు తల్లి యొక్క ఆశీర్వచనం కావాలి అని అడుగుతాడాయన. అడిగినప్పుడు తల్లి ఆశీర్వదిస్తది. "నాయన నువ్వు చాలా గొప్పవాడివి. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా చాలా ధర్మంగా ఉన్నావు. ధర్మం పక్షానే నిలబడ్డావు. ఎలాంటి అధర్మాలు చేయకుండా ఉన్నావు జీవితకాలం" అని జెప్పేసి తల్లి గూడా ఆయనని ఆశీర్వదిస్తది. అంపశయ్య తయారు చేసినప్పుడు ఇప్పుడు దక్షిణాయనం ఉంది. ఎప్పుడు చనిపోతావు నువ్వు అంటే, ఉత్తరాయణం వచ్చిన తర్వాత నేను ముక్తిని పొందుతాను అని జెప్పేసి 58 రోజులు తర్వాత అంపశయ్య మీద పడుకొని అలానే ఉంటాడు. అలానే ఉన్నప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే యుద్ధం అయిపోతది. పాండవులు గెలుస్తారు. కృష్ణుడు ఏం చేస్తాడంటే ధర్మరాజు దగ్గరికెళ్ళి భీష్ముడి దగ్గర చాలా జ్ఞానం ఉంది. ఆ జ్ఞానమంతా ప్రతిరోజు వెళ్లి నువ్వు తెలుసుకో అని జెప్పేసి ధర్మరాజుని ఆయన దగ్గరికి పంపిస్తాడు. ప్రతిరోజు వెళ్లి తాతయ్య నీకు తెలిసినయి నాకు చెప్పు అనంటే, చివరికి చనిపోయేటప్పుడు గూడా కురు వంశానికి సంబంధించి రాజ్యాభివృద్ధి కోసం ఏమేం చేయాలో ధర్మరాజుకి అవన్నీ కూడా రాజ్య లక్షణాలు, రాజనీతి అయన్నీ గూడా బోధిస్తాడు. తరువాత ఏకాదశి నాడు ఆయన ముక్తిని పొందుతాడు. దాన్నే మనం భీష్మ ఏకాదశి అని జెప్పేసి చెప్పుకుంటాము. ఆ ధర్మరాజుకి రాజనీతి లక్షణాలన్నీ బోధించినప్పుడే విష్ణు సహస్రనామాలని మనకందరికీ తెలిసినాయి. అవి కూడా బోధిస్తాడు భీష్ముడు. భీష్ముడు ద్వారానే ఈ లోకానికి విష్ణు సహస్రనామాలు అందించబడతాయి. ఇలాంటి మహనీయులైన భీష్ముడి చరిత్ర చెప్పడానికి, భీష్ముడి గురించి చెప్పడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన టీఎంసీ ఛానల్ వారికి చాలా చాలా కృతజ్ఞతలు. థాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం. థ్యాంక్ విన్నందుకు యూ మేడం. మీరందరికీ కూడా కృతజ్ఞతలు.